ఇప్పటికే ఆస్ట్రేలియా దేశంలో ఒక ఉమెన్, తన పేరు క్లెర్ మెక్కని, తన యాక్ట్రెస్గా ఉంది, ఆ తర్వాత ఒక యాక్టివిస్ట్గా కూడా ఉంది. తన కుమారుడు చనిపోయినప్పుడు, తన కుమారుడు పేరు ఆత్రియ, తను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని ఇలా చేస్తానని చెప్పి క్రౌడ్ ఫండింగ్ కూడా చేసింది ఆమె. ఆ కుమారుడి యొక్క శరీరాన్ని ఈ ప్రాసెస్ చేయించి ఆ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక క్రేయాన్స్ ల్యాబ్లో ఆ కుమారుడి యొక్క శరీరాన్ని ఉంచింది. దాంతోపాటుగానే ఒక వృద్ధుడి శరీరాన్ని కూడా ఆ ల్యాబ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దీని మీద పరిశోధన చేస్తున్నారు. అహర్నిశలు రాత్రింబవళ్ళు ఈ విషయం కొరకై పరిశోధనలు చేస్తున్నారు. ఎలాగైనా సరే మనిషికి అసలు మనమే ఉండటానికి వీలేదు, మరణించిన తర్వాత కూడా మనిషిని జీవంతో నింపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. రాత్రింబవళ్ళు 24/7 365 days కంటిన్యూస్గా దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది ఆక్సిజన్ ఛాంబర్లో వారి శరీరాలు ఉంచుకుంటున్నారు. వారి యొక్క వయసుని ఇంకా వృద్ధి చేసుకోవాలని, యాంటీ ఏజింగ్ కొరకైన ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. మీలో చాలామందికి మైకిల్ జాక్సన్, అతను కూడా ఎక్కువ కాలం బ్రతకాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు. 150 సంవత్సరాలు బ్రతకాలని ఎన్నో కళ్ళగన్నాడు, కానీ అది అతని వల్ల కాలేదు. అతను మరణించాడు. అతని డెడ్ బాడీని ఎక్కడా కూడా ఉంచలేదు. రాబోతున్నదిలో చాలా విషయాలు మనం తెలుసుకునబోతున్నాం. మనిషి మరణాన్ని కూడా జయించాలి, నిజంగా దేవునికి స్థానంలోకి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. నేను చెప్తున్నాను, ఒక దైవజనుడిగా, దేవుని వాక్యం తెలిసినటువంటి వ్యక్తిగా, బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేసే వ్యక్తిగా, ఇది మనిషి వల్ల సాధ్యపడదు. ఎందుకంటారా? దేవుని వాక్యం దీనికి సపోర్ట్ చేయట్లేదు.